అండ్ ఇక్కడ చిన్న బ్యూటిఫుల్ గార్డెన్ ఒకటి అరేంజ్ చేశారండి. అండ్ ఎలా అంటే గార్డెన్లో హౌస్ కన్స్ట్రక్షన్ అయిందా లేకపోతే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత గార్డెన్ అరేంజ్ చేశారా అనేది కొంచెం డౌట్ వస్తుంది అనమాట ఇది చూస్తుంటే. సో ఆ విధంగా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. సో ఈ ఐడియా మొత్తం అంతా ఇట్లా ఎవరిది, మీదేనా మొత్తం? నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇంట్లో నేను ఇట్లా కొంచెం వేరే టైప్ ఉండే కానీ చెట్లు ఉండే ఇట్లానే. అయితే నాకు అక్కడ నుంచి ఐడియా వచ్చింది. అక్కడ నుంచి ఐడియా వచ్చి నేను చాలా పెద్ద కూడా చేసుకున్నాను. ఇది లివింగ్ రూమ్ లానే నా గార్డెన్. ఎందుకంటే నా దగ్గర జగా లేదు, బయట పోయి గార్డెన్ ఉండే. ఒకవేళ బయట గార్డెన్ ఉంటే, బయట పాండ్ ఉంటే, బయట పోయి ఎవరు చూస్తారు చెట్లకి, బయట పోయి చేపలకి ఎవరు చూస్తారు. అయితే మొత్తం సీమ్లెస్ గా మనం ఇంట్లో ఉన్నారు బయట ఉన్నారో తెలియదు మనకి. ఓకే, సో బయట అరేంజ్ చేస్తే మనం ఇంట్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి టైము, సో అవన్నీ మనకి కంటికి కనిపిస్తూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి సో ఇంట్లోనే అరేంజ్ చేశారనమాట. ఇది వచ్చేసి మడత కుర్చీ. సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా మడత కుర్చీ. ఇది ఎక్కడ పెట్టుకున్నారు సార్, తీసుకొచ్చారు? ఇది ఒక యాంటిక్ మార్కెట్ లో దొరికింది. ఓకే, నా దగ్గర మడత మంచం కూడా ఉంది. మడత మంచం కూడా ఉందా మడత కుర్చీతో పాటు? ఓకే. అండ్ ఇక్కడ చిన్న ఒక ఉయ్యాల్లాగే అరేంజ్ చేశారనమాట వెనుక. ఇది గణేష్ విష్ణు అవతార్. పీపుల్ నెవర్ సా గణేష్ విష్ణు అవతార్. ప్రాబబ్లీ ఇట్స్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే, సో ఇక్కడ ఇది కూడా గాడ్ దేనా సార్? అవును. మొత్తం ఈ స్టోన్స్ అన్ని ఇక్కడ కలెక్ట్ చేశారు. అది అడగకండి, సీక్రెట్. ఓకే, సో అవి ఇక్కడ మొత్తం అంతా అరేంజ్ చేశారు అన్నమాట. ఇది క్యానన్ బాల్స్. అయితే పాత కాలంలో మొఘల్ రాని ముందు మనం స్టోన్ క్యానన్ బాల్ లాగా ఇస్తమాల్ చేస్తుండే. ఓకే, మొఘల్స్ వచ్చే ముందు మొఘల్స్ వాళ్ళు గన్ పౌడర్ తెచ్చినారు. అయితే ఈ క్యానన్ బాల్స్ ప్రీడేట్స్ ఇన్వెన్షన్ ఆఫ్ గన్ పౌడర్. ఇంకా ఇది స్వింగ్ బెంచ్. ఒకవేళ భార్యతోని గొడవ పెట్టుకుంటే అక్కడ కూర్చోవచ్చు. ఓకే, ఒకలిటు ఒకలాటు అటువైపు పేస్ట్ చేసుకుంటూ భార్యతోని గొడవ పెడితే అక్కడ చూడండి, లేదా ఇక్కడ చూడండి, లేదా చూడాలి. ఓకే, దిస్ ఇస్ గాడెస్ తారా. షీ గైడ్స్ us from one life to another life. ఇది వేమైన గొంతులు కానీ ఇది రెగ్యులర్గా రెక్టాంగిల్ దొరుకుతాయి. ఇది పాతకాలంది, నాకు ఫిష్ షేప్ దొరికితే తెచ్చుకున్నాను. ఇది గుజరాత్ వర్క్, ఇది కచ్ వర్క్. ఇది చూస్తే మనం క్రాస్ స్టిచ్ క్లాత్ తీసుకుని దానిపైన ఎంబ్రాయిడరీ చేశారు. దాని కింద ఈజీ ఉంటుంది కానీ ఇది ఎంత సన్నగా ఉంది, కప్పడా ఉంది, దానిపైన ఎంత సన్నగా ఎంబ్రాయిడరీ కనిపించేది కూడా ఎలా చేశారో తెలీదు. ఇది టేబుల్ స్టాండ్ ఉంది కదా, ఇది స్టాండ్ నేను చాలిబండలా కట్టెలు అమ్ముతారు ఓ ఇంటికి, అక్కడ నుంచి తీసుకున్నాను నేను. చూడలేతే ఆయన కోసేసి బై వెయిట్ అమ్ముతుండే. ఓకే, సో మీరు చూసారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసేసారు. టేబుల్ చేసుకున్నాను దాన్ని. ఓకే, సెంట్రల్ ఇండియాలో ఇట్లా పాందాను ఉంటుండే. ఇది కాపర్ దింది, కొంచెం ఎత్తండి, ఇది నా చేతి తిరిగింది. అయితే ఇందులో ఇంత కథాచున్న ఇట్లా మొత్తం పానీ దీంట్లో ఇది కాపర్ తీసేసింది. అది కూడా కాపర్దే. ఇది కూడా ఎక్కడో కలెక్ట్ చేసే ఉంటారు కదా. సో ఇదంతా కూడా మీరు ఇక్కడే తీసుకున్నారా? ఇది నేను అహ్మదాబాద్ తో తీసుకున్నాను. ఇది వింటేజ్ కచ్ వర్క్, పాతకాలం కచ్ వర్క్. ఇది క్రిబ్ ఉండే చిన్నపిల్లలది, అయితే దానికి నేను బెంచ్ చేసుకున్నాను. ఇంకా చిన్నపిల్లల ఉయ్యాలని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇది బ్యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, రాజస్థాన్ వాళ్ళు వేసుకుంటారా ఈ బ్యాంగిల్స్? ఓకే, సో దానికి ఇక్కడ కింద మీరు వీటికి వేసేసారు, హ్యాండ్ది మీరు వీటికి అరేంజ్ చేశారు.